సాయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఒక వీడియో స్టార్ట్ అవుతుంది. ఇది రెండో వీడియో. సిరిడి అంటేనే ప్రాణం మాకు. ఏమ్మా, సిరిడిలో తినడానికి కూడా తినుబండారాల గురించి మీకు చూపించాలి అని చెప్పేసి. ఓకేనమ్మా. ఇప్పుడు మా చెల్లి వచ్చింది, పూతరేకులు పట్టుకొచ్చింది అన్నమాట. పూతరేకులు పట్టుకెళ్దామని చెప్పేసి. మా అమ్మమ్మ గారు ఊరు ఆత్రేయపురం అని చెప్పాను మీకు. అందుకని పూతరేకులు చుట్టుకుంటాం, మేమే చుట్టుకుంటాం, బయట తెచ్చుకోం. మాకు ఉత్తరేకులు పంపించేస్తూ ఉంటారు వాళ్ళు, మేము చుట్టుకుంటాం అన్నమాట. కిలో బెల్లానికమ్మ పావు కిలో పంచదార వేసుకోవాలి. కిలో బెల్లం శుభ్రంగా చక్కగా కూరేసుకుని ఎండలో పెట్టేసుకోండి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక్క కేజీకి పావు కిలో పంచదార అన్నమాట. పంచదార మిక్సీ పట్టేసుకోండి. ఈ బెల్లం అది కలిపేసి చక్కగా మిక్సీ పట్టండి. టైం లేక మీకు చూపించలేదు. ఇప్పుడు నైట్ 9 అయింది. ఇప్పుడు చేసుకుంటున్నామంట, ప్రయాణాలకు సిద్ధం కదా. ఒకటి రెడీగా తలకో పని చేస్తున్నాం. కేజీకి పావు కిలో పంచదార వేయాలి. అప్పుడు చూడండి, ఇదిగో ఎలాగొస్తుందో. ఇదిగో అమ్మా, చక్కగా వస్తుందన్నమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది. మేము సున్నుండలు చేసినా కూడా ఇలాగే చేసుకుంటాం. ఓకేనమ్మా. ఇదిగో అందులోకి కొంచెం అక్క మిషన్లో కొట్టింది, మాకు మిషన్ ఉంది కదా, బాదం పిస్తా అది మనం చక్కగా ఇలా చేసుకుంటే చాలా ఇదిగో ఉంటుంది. ఇదిగో నెయ్యి మా చెల్లమ్మ ఎలుపూరు నుంచి తెచ్చావా? నెయ్యి ఎలుపూరు నుంచి పట్టుకొచ్చిందిరా. చక్కగా అమ్ముతారు, కమ్మూరాళ్ళ దగ్గర పట్టుకొచ్చింది. ఇదిగో ఇలా వేసుకుంటామా బంగారం. ఇదిగో నేను కింద కూర్చోలేక ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మా చెల్లి చూడతే అంతమానం నన్నేం చూస్తారు, మా చెల్లిని కూడా చూద్దరిగాను. ఓకేనమ్మా. తక్కువ వేసుకుంటా చక్కగా నేను రెండు చూపిస్తాను. చాలా బాగుంటుంది. మన సొంతంగా వచ్చిన వాళ్ళు ఇలా చేసుకోండి అమ్మా. మా ఏరియా అంతా కూడా వచ్చు. రానోళ్ళ గురించి చెప్తున్నాను సుమా. అది ఇప్పుడు మా ఊళ్ళందరూ అనుకుంటారు, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందా అన్నట్టు మాకు చెప్తున్నావు బెట్ట. మా రేకులు పట్టుకెళ్ళిపోయి ఆత్రేయపురాన్ని ఇచ్చి నువ్వు చెప్తున్నావా అంటారన్నమాట. వాళ్ళకు కూడా మరి తెలియాలిగా. దూలం వాళ్ళు అమ్మ. మా అమ్మమ్మ గారి ఇంటి పేరు దూలమూరు. అది ఆత్రేయపురం కాలగొట్టుని నాగూది ఉంటుంది. దూలం నాగూది. ఎందుకనమ్మా కొంచెం పిస్తా వేసుకుందాం. మా మేనమావులు మనవలు మాట్లాడలు. అదిగో ఓకేనమ్మా. నెయ్యి మట్టికి గోరువెచ్చగా ఉండాలి. అది నెయ్యి అయిపోతుంది అనుకోకండి, గోరెచ్చగా తడిపివ్వరు. ఎన్నాళ్ళు కొంచెం నీళ్ళు చుక్కలు చిమ్మేవారు. ఇప్పుడు అంత స్టామినా లేదు ఇప్పుడు. ఓకేనమ్మా. ఇదిగో చెల్లి చేస్తుంది. నేను కింద కూర్చోలేకపోతున్నాను రా. ఈ మొక్కలు నుంచుని యూట్యూబ్ చేత్తంలో ఇగో చెల్లి ఇక్కడ తీసుకో. అలాగే యూట్యూబ్ చేత్తంలో నుంచుండిపోయి కూర్చోలేకపోతున్నాం. ఈ పీటలకు అంకితం అయిపోయాను నేను. పోల్చెట్టి సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయి మాట. మా చుట్టాలు ఎంతమందికి తెలుసో చక్కగా మంచిగా కామెంట్ చిన్న అయి చెప్పి ఒకసారి అటు చూసి. అది మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చూస్తారు పాతూరులోను. మరి మా చుట్టాలందరూ చూడరా. అది మా చెల్లి పోల్చెట్టి సత్యనారాయణ గారు అంటే మా బావగారు, గోపి గారు మా బావగారు. అది మాట. అది చక్కగా అదా పక్కకు పెట్టుకుని ఇలా చేసుకున్నది. ఇలా నలుగురితో వెళ్ళింది ఎంత ఆనందంగా ఉంటుంది. సిన్ని చక్కగా ఉంటుంది. ఎంత కష్టపడి చేసుకున్నారు. రేపు ట్రైల్లో కూడా ఈడో తీస్తామమ్మా. చక్కగా చూద్దరిగేది. నేను మా పిల్లలు పుట్టెంటుకులు ఇవ్వడానికి పెద్ద చరిత్ర మళ్ళీ అవునా? ఇది ఇప్పుడు బాగా పెద్ద జర్నీ. ఇది మహారాష్ట్రం కదమ్మా. ఎప్పుడు కూడానంటే బాబా గారు మీరు ప్రతి టైము వచ్చినప్పుడు ఒక కొత్త వాళ్ళని తీసుకురండి అని చెప్పాడంట బాబా గారు. చాలా మంది అంటే ఈ దారి సజ్జలు పెట్టుకుని కూడా తీసుకెళ్తారు లేనోళ్ళని. తెలుసా? బాబా పిలవాలి వాళ్ళని. మనం డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోతున్నాం అంటే కాదు, బాబా కూడా పిలవాలి. అది పిలిస్తేనే వెళ్ళగలదు. అది ఒక్కటే సిరిడీకే, మళ్ళీ ఎక్కడా కాదు. అలామాట అమ్మా. 100 రేకులు అమ్మ. ఇవి 100 రేకులు 2 కాడికి వేసుకుంటే 50 సుట్లు అవుతాయి మనకి. చిన్నవి కావాలి సింపుల్గా అనుకుంటే 100కు 100 వచ్చేస్తాయి. ఈ మధ్యలో ఏమన్నా డ్యామేజీలు దొరికినాయి అనుకో ముక్కలు, ఇవి కూడా ముక్కలు చీరలా ముక్కలు పెడతారు రోయ్. అది 100 రేకులు 10 రేకులు పట్టుకెళ్ళిన వాళ్ళకి ముక్కలు కూడా అతుకుతారు. మరి మా వ్యాపారాన్ని కూడా ఎలా చెప్తున్నాం అనగలరు మా వాళ్ళు. అది ఓకేనమ్మా. చక్కగా అది ఒక మధ్యలో అలా డ్యామేజ్లు వచ్చిన ఏం పాడవదు చేసుకుంటాం వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే అందరికి అవకాశం ఉండదు కదమ్మా. చేసుకునే వాళ్ళకి మట్టుకు చక్కగా ఇలా చేసుకుంటే మనం చేసుకున్నదే నలుగురు పెట్టుకోవడానికి బాగుంటుంది.
ఇప్పుడు పిల్లలను ఏసీలు తీసుకుంటామంటున్నారు రూములు. మా మేనల్లుడు వచ్చాడు ఇంత శుభలే కట్టుకుని, సాయమ్మ మీరు ఏసీలు తీసుకుంటామమ్మా, మేము ఉండలేమమ్మా మీ హోటల్లోనే అంటున్నాడు. సర్లేరా బాబు కానీ అక్కడికి వెళ్ళాక ఎవరిష్టం వాళ్ళదే. అలామాట ఏమీ కొనమంటాం, ప్రతీది కొనడమే అక్కడికి వెళ్ళాక. ఒక కాలకాంతతోనూ, పాలకోవతోనూ, ఒక ఆవునేతో రాము, అన్నీ కొనడమే. హ్యాండ్ బ్యాగులు, పారసలు, అయ్యి ఎన్ని కొంటారు ఇప్పుడు ఆ పిల్లలు, మా పిల్లలు. చాలా ఇదిమాట. చూడండి చక్కగాను చేసుకుంటే మా కుటుంబ వీకులు అందరూ ఎంజాయ్ ఎలాగన్నది అన్నీ చూపిస్తాను మీకు. అలాగే వెళ్ళడం అరుదు ఇప్పుడు, ఎందుకంటే ఒకరికొకరు టయ్యాలు కుదరట్లేదు కదమ్మా. ఇప్పుడు అంతా సింపుల్ ఫ్యామిలీ అయిపోయింది, ఫ్లైట్లు వచ్చేసినాయి, వెళ్ళిపోతున్నారు. మా అదృష్టం అనుకోవాలి ఇలాగ ఇంతమంది మేము మా ఇంట్లో ఇలా కలవడం. మళ్ళీ డేట్లు, ఆ డేట్లు చూసుకోవాలి కదమ్మా సిన్ని. మనకట్టే లేవని ఆడకుండవా, అది ఒక కొంత. ఇందా రేణుక అదే అంటుంది, అయ్య బాబా ఆంటీ అంటుంది, అలాగే ఏమనుకో బాబా గారు ఉన్నారు, ఏం పర్లేదు టెన్షన్ పడకమ్మా అని చెప్తున్నాను. అలాగే అంటే చిన్నపిల్లలు ఉన్నారు, 1, 2, 3, 3 బాగా చిన్నపిల్లలు. అమ్మ చక్కగా ఇవాళ మా చెల్లి వచ్చి నాకు ఎంతో హెల్ప్ చేసింది. అదిగో చూసారా, రోజు నేనేం చేస్తాను, ఇదిగో ఎలా కూర్చున్నాను చూసారా, బాసిపేటలు వేసుకున్నట్టు. ఎప్పుడైతే టేబుల్ వచ్చేసి టేబుల్ మీద భోంచేస్తున్నాం, ఇలా కూర్చోలేకపోతున్నాం. ఇప్పటికి ఇంకా ఇలా కూర్చుని తినేవాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. 85 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు మా ముసలమ్మలు. ఏమో చూపిస్తామమ్మా, ఒక్కొక్కళ్ళు అందరూ ఫ్యామిలీలకి వెళ్ళిన కాడల్లా చూపిస్తాం. ఈ పిల్లోడి గురించి కుదరకమ్మా, అది ఫ్యామిలీలతో ఉన్న వాళ్ళందరూ కూడా కలవాలమ్మా. మంచి చెడు అనేది ఉంటుంది, కలవాలి. రథ సంబంధాలు కావాలంటే దొరకవు ఏసిన్ని. అందరు మనస్తత్వాలు ఒకలాగా లేకపోయినా మనం నలుగురు కలవాలి చక్కగాను. పొండెంటి కాపురం సినిమా వచ్చింది, అదిగో అందులో పెట్టింది మా పాప. ఆ పొండెంటి కాపురం చూస్తా చక్కగా ఇదిగో అందంగా చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకా పన్నీ వీడియోలు చూస్తారు చక్కగా పిల్లలంతా కూడా. ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే, పిల్లోడు 10th అయిపోయిన మనం వెళ్తున్నాం, ఇంకా సెలవులు ఇవ్వలేదు. మా పిల్లలేమో జాబులు వచ్చినాయి అమ్మ మన వాళ్ళకి. మనం కోరుకొండ వెళ్ళాం, చూపించాం, స్పాట్ వీడియో పెట్టాం చూడండి అమ్మ అందంగాను. కోరుకొండ మెట్లు ఎక్కాను నా మనవడి గురించి చక్కగా. ఈవేళ ఓపెన్ చేసాం అది స్పాట్ వీడియో చూడండి అమ్మ అందరూ చూసి మరి ఇది కూడా మీరు అందంగా మంచిగా మీరు ఎంకరేజ్ చేయాలి. మరి చాలా మంది కూడా కామెంట్లోను మా వాళ్ళు కూడాను, ఏమైనా చిన్న వీడియోలు పెట్టచ్చు కదే, చక్కగా అందరూ పెడుతున్నారు, నువ్వు కూడా పెట్టు అని చెప్పన్నారు. ఈవేళ కుదిరింది స్టార్టింగ్. ఓకేనమ్మా, నేను చేసినట్టు బిల్డప్పు, శ్రమ అంతా మా చెల్లిది. ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటుంది అంతే. ఈ వేళ చేశాను, అయ్యో నేను చేయలేదమ్మా, మా చెల్లె చెప్పాలి కూడా చెప్తున్నాను. అవి ఇంకా చేస్తున్నారమ్మా, అదిగో ఇంకా చేస్తున్నారు. చాలా చాలా పని ఉంది, అన్నీ పట్టుకెళ్తున్నాం ఏది మర్చిపోకుండా. మరి 42 మంది అంటే మాటలా, మరి అన్నీ పట్టుకెళ్ళాలి. అక్కడ అన్నీ దొరకవురా గమ్ముని, కావాల్సినవి మనకు కావాల్సి. మనము ఈ ఫుడ్కి అలవాటు అయిపోయాం కాబట్టి తప్పదు, దొరుకుతాయి. నూడిల్స్లని అయ్యని ఇవని మనం తినలేం కదా. మన బాబాగారు ఆశ్రమం కాడికి వెళ్ళిపోతే అన్నీ దొరుకుతాయి. ఏమ్మా చక్కగా అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు ఇప్పుడు ఈ 4 రోజుల్లో కూడా మంచిగా వస్తాయి చూడండి అమ్మా. మరి మీరు చూడాలి కదా, మీరు చూస్తారని ఇంత కష్టపడి చేస్తా. సింపుల్గా ఇలా చేసాం కాబట్టి చూడండి. సింపుల్ అంటే సింపుల్ ఏం కాదు, మాట చెప్పడమే సింపుల్, చేయడం చాలా ప్రాసెస్. వెనకాల ఒకే అందంగా మంచిగా చూసి నన్ను ఆదరించున్నారు. ఆదరించబట్టే తోపుగా చేస్తున్నాం. ఏమ్మా మళ్ళీ ఇలాగే మంచి వీడియోలతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.